కొన్ని రిసీట్లు నా దగ్గర ఉండిపోయాయి. అప్పుడు ఫోన్పేలో అమౌంట్స్ పంపించి రిసీట్స్ తీసుకొని అది సిహెచ్ ముందులో చైతన్య మహిళా వాకర్స్ వారి తాలూకు కానీ ఎవరైనా వచ్చినట్టయితే నా దగ్గర రిసీట్ ఉంది. వారు కానీ లేదా మిగిలిన మహిళా క్లబ్లు కానీ పరిచయం ఉంటే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మనకి ఎఫిలియేషన్ రిసీట్స్ ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే బొండాపురం ఇది లంకెలపాలెం వారు ఎవరు వచ్చినట్టు నేను కే వెంకటరత్నం గౌరీ పరమేశ్వరి వాదర్స్ అనకాపల్లి శివ గారు కానీ ఎవరైనా ఈ రిసీట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అనకాపల్లి వారు ఎవరైనా ఒకసారి ఈ రిసీట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే జాతర వాకర్స్ ప్రభాకర్ రాజు గారు ఎవరైనా ఉంటే ఒకసారి రిసీట్ తీసుకోవాల్సింది కోరుతున్నాను. సరే మరి ఇప్పుడు వేదిక పెద్దలు ఉన్నారు, వారందరూ కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మొదటిగా మన అడిషనల్ సెక్రటరీ జనరల్ ఆర్ సత్యనారాయణ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Immediate past district governor Walker Srimati Subhagar PC elect Garnath garu alage past DG Walker Chakka Apparao garu మిగతా అధికారులను వివిధ వాకర్స్ క్లబ్ నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు, అదే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ వాకర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు యూ. మీరు కనుక వినాలని ఓపిక ఉంటే కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి. లేదు మాకు ఓపిక లేదంటే త్వరగా ముగించి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు 4 క్యాబినెట్ మీటింగ్ చేస్తారు. 1 జనవరి ఇన్స్టాలేషన్ అప్పుడు జరిగేది మొదటి క్యాబినెట్ మీటింగ్. తర్వాత మార్చి మాసంలో చేస్తారు. అందులో క్లబ్ ప్రెసిడెంట్స్కి, సెక్రటరీస్కి, ట్రెజరర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. తర్వాత జూన్ మాసంలో మరొకటి, ఇప్పుడు సెప్టెంబర్లో మరొకటి, అది అక్టోబర్లో మనం చేస్తున్నాం. దీని తర్వాత ఫైనల్గానే గవర్నర్ గారు తన సంవత్సరం అంతా కూడా తీసుకున్న శ్రమ, పడిన కష్టం ఫలితాలను అనుభవిస్తారు. మంచి చెడు అనే ఆ రోజు వ్యక్తం చేసుకుంటారు. అదే డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్. అదే అక్టోబర్ మాసంలో కానీ నవంబర్ మొదటి వారంలో కానీ జరుగుతుంది. ఈరోజు దీని పర్పసే గవర్నర్ గారికి కొన్ని టార్గెట్స్ ఇచ్చుంటారు. ఇంటెన్స్ మెసేజ్, ఇన్ని క్లబ్లు పెట్టాలా, ఇంత ఎంజీలు చేయాలా, మేజర్ డోనర్స్ చేయాలా, పని చేయకుండా కొన్ని నిద్రావస్థలో ఉన్నటువంటి క్లబ్లు ఉన్నాయి. 6 క్లబ్స్ అంటారు నాన్ ఫంక్షనల్. వాటిని ఉద్ధరించడం, మనం పని చేద్దాం. ఇలాంటప్పుడు చేతులకి పని చెప్పాలి, కానీ ఎవరు సపోర్ట్ కొట్టలేదు. నా ముందు మాట్లాడారు ఇందాక పెద్దలు సత్యనారాయణ గారు అయితే, మన గవర్నర్ గారు అయితే చాలా డీటెయిల్గా చెప్పారు. ఈ క్యాబినెట్ మీటింగ్ యొక్క ఉద్దేశము, క్యాబినెట్ మీటింగ్ యొక్క లక్ష్యము, అలాగే యాక్టివ్ క్లబ్స్, మహిళా క్లబ్స్ గురించి చెప్పారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. మహిళల గురించి మహిళలను చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే 9 క్లబ్స్ ఉన్నాయి. 9లో 6 క్లబ్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. మన విశాఖ 101లోనే కాదు, వాకర్ సెంటర్ క్లబ్కే మన మహిళా వాకర్స్ క్లబ్ మన డిస్ట్రిక్ట్ 101కి ఎప్పుడూ ఆలస్యంగా చూడటం స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంది. పెద్దలు మాట్లాడే ఎప్పుడు చాలా డిసిప్లిన్గా క్రమశిక్షణతో ఉంటారు. సో
ఆర్సీగా బెస్ట్ మహిళా క్లబ్ డిస్ట్రిక్ట్ 101 పెద్దలు ఏ క్లబ్ అయితే నిర్ధారిస్తారో వాళ్ళకి నేను స్పెషల్గా ఒక జ్ఞాపిక, మంచి జ్ఞాపిక ప్లస్ క్యాష్ ఇన్సెంటివ్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే యాక్టివ్ క్లబ్స్ ఇందాక సచివాలయంగా చెప్పారు, 17 క్లబ్స్ మాత్రమే మంత్లీ రిపోర్ట్స్ పంపిస్తున్నాయి. ఇది చాలా చాలా మిగతా వాళ్ళ స్ఫూర్తి తీసుకుని ముందుకు రావాలి. ఇలా అన్ని ఇందాక అనౌన్స్ చేశారు పెద్దలు. వచ్చిందంటే వేలలో మేము ఇస్తాం, మీరు లక్షల్లో ఖర్చు పెట్టండి, కానీ పోటీ అది ఆ పారితోషికం 15,000 అయితే 10,000 అయితే 5,000 అయితే మీరు తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఆనందం చాలా బాగుంటుంది. అంచేత ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే నేను శ్రీచార వాకర్స్ ప్రెసిడెంట్ రాంబాబు గారు, అలాగే 25 డీజీ మహేష్ గారిని, మన వెంకటరామ గారిని, ఇంకా వాళ్ళ సభ్యులందరినీ కలిసి మాకు ఏదైనా సపోర్ట్ చేయవలసిందని అడిగితే వాళ్ళు మాకు సెకండ్ క్యాబినెట్లో వర్క్ చేశారు. వారికి సందర్భంగా సభాముఖంగా మరొకసారి నా ఉపయోగపడే మరి మన చంద్రబాబు గారిని మాట్లాడుతున్నప్పుడు మన గవర్నర్ గారు అనుమానం కానీ 3,000 రూపాయలు మీకు కనవస్తాయి. అంతేనా? 3,000 రూపాయలు ఏమైనా మీకు జవాబు మనం నా కోర్టు గురించి బాగుపోతాం. మీకు అదే తెలుసు. ఆలోచించేటప్పుడు ఈ డబ్బులో కొన్నాం. ఇప్పుడు మళ్ళీ రేపు నా ఉద్దేశం బిల్డింగ్ కట్టాలి. బిల్డింగ్ కట్టాలి 10 కోట్లు 5 కోట్లు కదా. మీరు తలకి లోపేస్తే కోర్టు మీద ఎందుకంటే ఎంజీఎఫ్లో మీరు చేయకపోతే ఏ క్లబ్ కూడా ఏ సంస్థ కూడా బాగుపడతాం. మంది 5 కోట్లు ఉంది, మనకి కావాలి 10 కోట్లు. ఈ 10 కోట్లు సంపాదిస్తాము, తలకి రూపాయి మీరు ఇవ్వాలి. ఇస్తే ఆ డబ్బులు వస్తాయి. నేను ఎందుకంటే 2,000 ఇస్తానంటే మీరు కొంత తయారయ్యి మీరు ఇంకొక ఆమె చేపిస్తాను. ఏ క్లబ్ వాళ్ళు 10 మంది ఏం చేయించారంటే నేను నిజంగా వాళ్ళని డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్లోనే వాళ్ళకి స్పెషల్ సీట్లు ఇచ్చి సన్మానం చేస్తాను. నేను చేస్తాను. 10 మీరు 10 ఎంజీపీ కావాలి చాలు. 10 మళ్ళీ ఇప్పుడు సెటిలైట్ 6 ఇచ్చారు, ఇంకా 4 చేయండి. 4 చేస్తున్నారు గారు 10 స్టేట్ క్లబ్ పేరు మీద మంచి సీట్లు ఇస్తాను. అది ఇప్పుడు మీరు పెట్టుకోండి. ఇంకా 10 చేయండి. మీరు 10 చేసిన వాళ్ళు అందరికీ కూడా సీట్లు ఇస్తాను. నేను ఆ గవర్నర్ గారు చెప్పాను, మీరు 20,000 కాదు, మీరు 50 చేయండి, లక్ష రూపాయలు మీకు ఇస్తాను. శుభా గారు 155 చేసి 155,000 మొత్తం 1,55,000 ఒక రూపాయలు క్లబ్ ఇచ్చారు. శుభా గారు ఒక రూపాయలు మీకు ఎందుకు చెప్పానంటే మీరు ఎంత అంటే నాకు కావాల్సింది మన ఫండ్ ఎక్కువ. నాకు వేరే ఉద్దేశం లేదు. మన సంస్థ బాగుపడాలంటే ఏదైనా సరే మందికి ₹1 కోట్లు ఉంటే కానీ సంస్థ బాగుపడుతుంది. మీరు తలకు రూపాయి ఇవ్వండి, 2 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేయండి. కోటి పెట్టి ఒక మనిషికి ఒక అభిజయం చేయండి. పాపం రంగారావుకి పేరు ఉంటుంది, డిస్ట్రిక్ట్ పేరు ఇప్పుడు 1 రూపాయలు లాస్ట్ చేసింది 1/4 కూడా లేదు. 1/4 కూడా లేదు. లాస్ట్ టైం 150 156 అభిజయం చేశారు. ఇప్పటికి 25 అవ్వలేదు. కనీసం 50 ఇచ్చేయండి ప్లీజ్. అందరూ కూడా అదే రిక్వెస్ట్. నాకు సత్యనారాయణ గారు అదే మాట్లాడారు. అసలు ఎవరు చెప్పడం లేదు. మీకు యాక్టివిటీ చేస్తారు, చాలా బాగుంది చేయండి. కానీ ఎంజీఎఫ్లు ఎంత తెచ్చారా? మొదటిలో ఎంత తెచ్చారు? నేను 7,50,000 కట్టాను. ఇందిరా డబ్బులు కావడం ఉంది. ఈ సంవత్సరం 2,500 ఇస్తాను. నేను 10 అవుతుంది. నాకు 10 అయితే డబ్బులు ఇస్తుంది, గొడవలు కలుస్తాను. ఎంజీఎఫ్లు ఎంతమంది అయ్యారు కావాలి నాకు. మన డిస్ట్రిక్ట్ కనీసం 50 చేయండి, 7,000 రూపాయలు కట్టండి, అంతే చాలు. ఏ ప్రెసిడెంట్ కట్టే ఆ ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఇచ్చేసి మంచి సీట్లతో సమాధానం చేస్తాను. మీరు అది చేసేసి మన సంస్థని బాగా చేయాలంటే మనం అన్నీ ఒక భవనం పెట్టాలంటే ఈరోజు ఆఫీస్ కోసం రేపు బిల్డింగ్ కట్టాలి. నేను నిజం చెప్తాను. నేను తిరిగి జాగా సంపాదిస్తాను. మీరు డబ్బులు ఇవ్వండి, మనం బిల్డింగ్ కట్టాలి. అది నాకు కోరిక. బాగా ఈ రోజు వరకు కూడా మన సంస్థకి ఇప్పుడు ఇంతవరకు మనకి నివాసం లేదు. ఈరోజు ఆఫీస్ అయింది, రేపు కొద్ది బిల్డింగ్ అవుతాయి. మనం హెల్త్ సెంటర్ పెడతాం, అక్కడ ఎన్నో యాక్టివిటీ చేస్తాం. మనకు చూడండి ఒక ఆఫీస్ ఉంటుంది, అది మీరు జాగ్రత్తగా చూడండి. కొద్దిగా జాగ్రత్త సాయం చేసేది లోపల గోడ పెట్టేసి కనీసం ఒక 10 చెప్పేసి అది చాలా నాకు అదే సంతోషం. 7,000 రూపాయలు మీరు అన్నీ పడిపోతారు. ఇంకా మీకు 7,000 రూపాయలు 1,000 రూపాయలు సీట్ వాళ్ళు వాళ్ళు ఇస్తారు. అవి ఎంత కూడా మీకు ఎందుకు పోయింది ఎంత 6,000 రూపాయలు. ఎందుకంటే మనం ఎంజీఎఫ్ చేసిన వాటికి 1,000 రూపాయలు సీట్ వాళ్ళు ఇస్తారు, సంస్థ ఇస్తారు. మీరు ఇప్పుడు పెట్టుకోండి. ఎంజీఎఫ్ 10,000కి మా రోటరీలు అంటే 80,000 పెడితే కూడా చెప్పాలి. ఇక్కడ వాళ్ళు 10,000
డబ్బులు లేకపోతే మనం ఈ రోజు కూడా నౌకలు రేపు అది మీకు పెద్ద బిల్డింగ్ పొందాలని మీరు మనసులో ఆపేయాలి. ఆ డబ్బులు మన సత్యనారాయణ గారి కంట ఇంటర్నేషనల్ ఫండ్లు అయిపోతుంది. వచ్చే సంవత్సరం మళ్ళీ 5 సంవత్సరం 10 కోట్లు అయితే గ్యారంటీగా వైజాగ్లో బిల్డింగ్ అవుతుంది. నిజం సంతోషం. ధన్యవాదాలు అందరికీ కూడా చెప్పడానికి. అప్పటికి అంతకుముందు 500 చెప్పిన ఒక ఇద్దరు పెన్షన్స్ స్టార్టింగ్లో ఇస్తామని తర్వాత ఇవ్వడం మానేశారు. ఆ 500 చెప్పిన 1000 రూపాయలు నేను వేసుకుని అమౌంట్ అందమంతా చూసి పోతే జానా అందమైన దానా బంబ జంబలెక్కడే బంబ అది జమ్మ కక్క గుండా అది రాజా బండ గంగా